హలో బిగ్ బాస్ వ్యూయర్స్, ఇవాళ హైలైట్స్ ఎలా ఉండబోతుందో చూద్దామా? హాయ్, నేను మీ చిట్టి. హలో, నేను మీ సీత. எல்லாருக்கும் வணக்கம். நான் விவேக் தான். నిన్నటి ఎపిసోడ్ రివ్యూ చూసేద్దామా? మరి ఇంకెందుకులే, చలో. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ తో స్టార్ట్ అయిపోయింది ఎపిసోడ్. ఈ సీజన్ లో ప్రైజ్ మనీ ఇన్ఫినిటీ అని కూడా చెప్పారు. 5 lakhs సంపాదించుకున్నారు కూడా. ఇక్కడున్న 5 లక్షలు ఎప్పుడో పోయినాయి. గోవిందా గోవిందా. అదే చెప్పి ఇంకా టాస్క్లు ఇస్తున్నాం, మీరు సంపాదించుకోవాలని చెప్పారు. సో ఎవరి క్లాన్ లో ఎక్కువ ఉంటాయో వాళ్ళ ప్రైజ్ మనీయే విన్నర్ అమౌంట్ కి యాడ్ అవుతుంది. నైస్ అమ్మా, నైస్. మొదటి అవకాశం విలువ వచ్చేసి 25K. గేమ్ నేమ్ వచ్చేసి ఫుల్ జెమ్. ఎవరైతే ప్లాజ్మా స్క్రీన్ మీద నేమ్స్ కనిపిస్తాయో ఫస్ట్ 15 seconds లో వెళ్ళి ఎవరైతే దూకుతారో వాళ్ళ విన్నర్ అని చెప్పాడు. ఈ దూకుడు ఏందో ఏంటో నీ దూకుడు. నాగమణి కంట, సోనియా, విష్ణుప్రియ వీళ్ళు ముగ్గురు నేమ్స్ ఫస్ట్ ప్లాస్మాలో కనిపించాయి. ఫస్ట్ దూకింది ఎవరు అనుకుంటున్నావు? విష్ణుప్రియ. అవునా? మణికంట పృథ్వీరాజ్ ఆపేశాడు, లేదంటే మావాడే గెలిచేవాడు. ఆయన యశ్వి ప్లాన్ ఎప్పుడు చీటింగ్ చేస్తుంది. సోని కింద పడిపోయింది సార్, బాగా. అది చీటింగ్ కాదు, గేమ్ ప్లాన్. ఆ తర్వాత పృథ్వీ మణికంఠను ఆపినందుకు నాకు కొంచెం ఫిజికల్ స్ట్రెంత్ ఉంటే బాగుండని నాగమణికంఠ ఫీల్ అయ్యాడు. మణికంఠని పృథ్వీ ఆపేశాడు, లేదంటే మావాడే గెలిచేవాడు. ఆయన యశ్వి ప్లాన్ ఎప్పుడు చీటింగ్ చేస్తుంది. సోనియా కింద పడిపోయింది, బాగా. అది చీటింగ్ కాదు, గేమ్. ఆ తర్వాత పృథ్వీరాజ్ మణికంఠను ఆపేసినందుకు నాకు కొంచెం ఫిజికల్ స్ట్రెంత్ ఉంటే చాలా బాగుండేదని మణికంఠ ఫీల్ అయ్యాడు. అట్లా కూడా యశ్వి క్లాన్ కి వాత పెట్టాడు తెలుసా? అర్థం కాలేదు. ఏం జరిగిందంటే పృథ్వీరాజు బ్లాక్ చేసినందుకు రఫ్ గా ఆడితే ఎలా మనం ఆర్టిస్ట్ అని చెప్పాడు. ఎక్కడ నువ్వు అలా మాట్లాడుకోని యశ్వి అనేది పాపం నిఖిల్ చెప్పడానికి బాగానే ట్రై చేశాడు, ఫిజికల్ అవ్వకుండా ఆడదాము అని. ఎక్కడ విందు కదా మహా తల్లి గోల గోల చేసిద్ది. ఫిజికల్ వైలెన్స్ చేస్తే ఇంటి నుంచి వెళ్ళిపోతారని ఆదిత్య నబిల్ పృథ్వీ చెప్పారు. కానీ ఎక్కడ వింటాడు పృథ్వీ? విన్నాడు కదా సీతయ్య, ఎవడి మాట విండు. కొంచెం డిస్కషన్ జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో. ఆ తర్వాత నీ గేమ్ నాకు నచ్చలేదని మన విష్ణుప్రియ సీతకి చెప్తే వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం మిస్అండర్స్టాండింగ్ జరిగింది. ఆ తర్వాత సీతతో అంత ఈజీ కాదు కదా, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఏంటో ఈ సీజన్ లో అమ్మాయిలందరూ అని ఏడుస్తూనే ఉన్నారు. సెకండ్ అవకాశం విలువ వచ్చేసి 50,000. గేమ్ పేరు ఏంటి అంటే లాస్ట్ సీజన్ లో ఉన్నట్టు టాస్క్ 2 ఫినాల్ అర్జున్ గెలిచినట్లు సేమ్ అదే గేమ్. ఒక తాడును పట్టుకొని వదలకుండా ఎవరి బాల్స్ వాళ్ళు బాస్కెట్ లో వేసుకోవాలి. గేమ్ అదే. ప్లాస్మాలో పేర్లు వచ్చాయి, నిఖిల్, పృథ్వీరాజ్, నబిల్. గేమ్ పేరు ఏంటి తెలుసా? రంగురంగుల బంతులు. సంచలక అబ్బాయి గెలిచింది మాత్రం మా నిఖిల్. మూడో అవకాశంలో వచ్చేసి 70,000. బిగ్ బాస్ కొన్ని పదాలు అడుగుతారు. క్లాన్ సభ్యులు ఎవరైతే కరెక్ట్ గా పదాలు బోర్డు మీద రాసి చూపిస్తారో వాళ్ళే విన్నర్స్ అని చెప్పారు. గేమ్ పేరు వచ్చేసి స్పెల్ బీ. ఇంతలోకి ప్లాజ్మాలోకి నేమ్స్ వచ్చేసాయి. ఎవరనుకుంటున్నారా? యశ్వి, నైనిక, మణికంఠ. గెలిచింది మాత్రం మణికంఠనే. కానీ ఒక్కటి మాత్రం నేను ఒప్పుకుంటా, మా అక్క యష్మి స్పెల్లింగ్స్ నా భూతో నా భవిష్యత్. ఆ గేమ్ తర్వాత నాగమణి కంట దోశలేశారు, ఇద్దరు కలిసి తినేశారు. నైనిక నిఖిల్ తో ఫ్రెండ్స్ తప్పు చేస్తే చెప్పమని చెప్పింది, బట్ నేను ఆల్రెడీ పృథ్వీరాజ్ చెప్పానని చెప్పాడు. బిగ్ బాస్ అందరూ పనుకున్న తర్వాత లైట్స్ వేసాడు. అందరూ వచ్చి సోఫాలో కూర్చోమన్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకు చేశాడు? నేను చెప్తా. ఏమైందంటే నిఖిల్ వాళ్ళు దోశలు వేసుకొని తిన్నారు. బిగ్ బాస్ చెప్పాడు అప్పుడే రూల్స్ పాటించాలి అని గట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నిఖిల్ సారీ చెప్పేశాడు. పాపం నాగమణి కంటే ఇంకా నిఖిల్ కంట్రోల్ చేసుకుందామని అనుకున్నారు. సో సాడ్. నెక్స్ట్ డే మార్నింగ్ మిల్క్ ప్యాకెట్ తీసుకుని విష్ణుప్రియ యశ్వి వాళ్ళకి. యశ్వి అది తెలిసి గోల గోల చేసింది, గలీజ్ గా గొడవ పెట్టుకుంది యశ్వి ఇంకా ప్రేరణ. మరి అలా అంటే వాళ్ళ దాంట్లో నుంచి మష్రూమ్ ఇంకా పన్నీర్ తీసేసుకున్నారు, అది తప్పు కాదా? అసలు స్టార్ట్ చేసిందే వాళ్ళు, వాళ్ళ క్లాన్ వాళ్ళు. చికెన్ 5 pieces వదిలేశారు పాపం. ఆ మాట అడిగితే విష్ణుప్రియ ఇంత అంతైగా అడిగితే ప్రూఫ్ చేయని చెప్పింది యశ్వి. బట్ నాగమ్మ మాత్రం సాటర్డే ఇవన్నీ చూపిస్తే మంచిదేమో అనిపిస్తుంది. నిఖిల్ అయితే నీ చావండి, నన్ను మణికంఠను మాత్రం ఎంటర్టైన్ చేయండి అని హాయిగా కూర్చున్నాడు. సర్లే, బిగ్ బాస్ 4వ అవకాశం వర్త్ వచ్చేసి 1,50,000. ప్లాజ్మాలో ముగ్గురు సభ్యుల పేర్లు కనిపిస్తాయి. వాళ్ళు ఏం చేయాలంటే పల్పీ ఆరెంజ్ జ్యూస్ ని గ్లాస్ లో ఒకరి తర్వాత ఒకళ్ళు కింద పడేయకుండా పోయాలి. ఎవరైతే కింద పడేస్తారో వాళ్ళు అవుట్ ఆఫ్ ది గేమ్. గేమ్ పేరు ఏంటనుకుంటున్నారు? డోంట్ స్పిల్. నిఖిల్, అభయ్, ఆదిత్య ముగ్గురు ఆడారు, కానీ ఆదిత్య కొద్దిగా పడేశాడు. నిఖిల్ కి అభయ్కి టై అయింది. అవును, టై అయితే మరి అమౌంట్ చదివేంటి? ఏముంది, హాఫ్ ఆఫ్ అయి ఉంటది. మా నిఖిల్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు, ఎర్రగా తీశాడు. పాప మణికంఠ వాడి ఆకలి పోవడం చూస్తుంటే నాకే బాధ
యష్మి క్లాస్ దగ్గరికి వెళ్ళి అడుక్కుంటున్నాడు. వాడిని చూసి ఫుల్ కామెడీ. 5వ అవకాశం విలువ ఎంత తెలుసా? 50,000. ఏమిటో తెలుసా? వ్యాక్సిన్ చేసుకోవచ్చు. ఈజీగా అబ్బాయిని చేసుకోవాలి లెగ్స్ అండ్ చెస్ట్ కి. ఐ కెన్ అండర్స్టాండ్ పెయిన్. బా ఆ ఊహించుకోవడానికి చాలా భయం. కానీ నబిల్ అండ్ నిఖిల్ చాలా టాలరేట్ చేశారు. సంచలక ఎవరు తెలుసా? సోనియా. మీకు తెలుసా పృథ్వీరాజ్ వెంటనే గివప్ ఇచ్చేసాడు. అబ్బా వాడికి ఏం తెలుసమ్మా, అతిగా మాట్లాడటం, అనవసరంగా గొడవ పెట్టుకోవటం, అసలు టోలరెన్సే లేదు ఆ అబ్బాయికి. 6వ అవకాశం దీని విలువ ₹1,00,000. ప్రతి క్లాన్ నుంచి 2 సభ్యులు వచ్చి యాంకిల్ దగ్గర నుంచి సాక్స్ వేసుకొని పాట పెట్టిన ప్రతిసారి ఎవరికైతే సాక్స్ లేకుండా ఉంటాయో కనీసం 2 సభ్యులలో ఒక కాలికైనా సాక్స్ ఉంటే వాళ్ళు వినేనట్లని చెప్పారు బిగ్ బాస్. మా క్లాన్ నుంచి అబ్బాయి ఇంకా పృథ్వీ. మా క్లాస్ నుంచి మా ఇద్దరు. మా క్లాన్ నుంచి నాకు ఇంకా విష్ణుప్రియ. సంచాలక్ పాపం ప్రేరణ. పాపం ఎందుకు? నేను చెప్తా ఆగు, అన్ని తొందర. మీకు పుష్ చేసినా సరే రెడ్ లైన్ దాటినా సరే అవుట్ అని చెప్పింది. గేమ్ ఆడని వాళ్ళు, రెడ్ లైన్ అవతలు ఉన్న వాళ్ళు ఆ రెడ్ లైన్ లోపలికి వచ్చారనుకో ఆ క్లాన్ మెంబర్స్ లో వాళ్ళు కూడా అవుట్ అవుతారని చెప్పింది. ఏంటి అంత పేరు సంచాలకు? చూద్దాం. ట్రై చేసింది పేరు ఉండడానికి. పృథ్వీ పుష్ చేశాడని చిన్న డిస్కషన్ అయింది. ఆ తర్వాత హ్యాండ్ తో లాగారని నబీల్ ఇంకా పృథ్వీరాజ్ కొంచెం ఫిజికల్ అయ్యారు. బయట కూర్చుని ఊరికే బయట కూర్చోకుండా పిచ్చి యష్మి అరుస్తూనే ఉంది. లేకపోతేనా ఆ పృథ్వీగడు ఎప్పుడో అవుట్ అయ్యేవాడు. ఈమె అరవగానే ఇంకా ప్రేరణ గారు డెసిషన్ మార్చుకున్నారు. దేవుడా ఈ రౌండ్ కూడా నీకేనా? నెక్స్ట్ రౌండ్ లైన్ టచ్ అయిందని మణికంఠ అవుట్ అనగానే వెళ్ళిపోయాడు. సైలెంట్ గా డీసెంట్ అబ్బా. నెక్స్ట్ పృథ్వీరాజు రెడ్ లైన్ టచ్ అయింది అండ్ పుష్ కూడా చేశాడు. అవుట్ అంటే ఒప్పుకోకుండా నానా గోల చేశాడు. ఇంకా వాడి వాయిస్ అంటే అబ్బా సో ఇరిటేటింగ్. ఈలోపు పిచ్చి యష్మి వచ్చి గోల గోల చేసింది. దాని గుంటెంటే నాకు నిద్రపోవడం బెటర్ అనిపించింది. మీ విష్ణుప్రియ ఏమన్నా తక్కువ? కింద పడి పుష్ చేశాడు అబ్బాయి అని చెప్పింది. మరి హైలైట్ అది కాదు, ప్రేరణ ఏం చేయాలో అర్థం కాకపోతే అప్పుడే భాష వచ్చి ఈ రౌండ్ కూడా దేవుడు అని చెప్పాడు. పాపం ప్రేరణ కూడా అదే చెప్పింది. కానీ ఎక్కడ వింటే కదా వీళ్ళు యష్మి అండ్ సోనియా ఏం చేశారంటే పిచ్చి గొడవ పెట్టుకున్నారు. భాషతో చిన్న ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. పాపం అందరూ కలిసి ఆ ప్రేరణ మీద అరిశారు. ఛాన్స్ యూజ్ చేసుకోలేదు విష్ణు. మళ్ళీ కింద పడిపోయాడు. మళ్ళీ ప్రేరణ ఎలా లేవాలి? ట్రై అని ప్రేరణ అంటే సాంగ్ సౌండ్ పుష్ అని వినిపించిందంట. ఈ లోపల అబ్బాయి పుష్ చేసేసాడు. కింద పడితే ఎలా లేవాలనేది విష్ణు పాయింట్. ప్రేరణ ఏమో ఈ లోపల అవుట్ అనేసింది. విష్ణు వినిపించుకోలేదు. ఏంటి వినకపోతే అరుస్తూ లోపలికి వస్తారా యష్మి అండ్ సోనియా? ప్రేరణ అబ్బాయి అవుట్, వాళ్ళ ప్లాన్ వాళ్ళు లోపలికి వచ్చారు అని చెప్పింది. కానీ ఈ లోపు యష్మ అరిసింది. అరిసేసరికి మళ్ళీ డెసిషన్ చేంజ్ చేసుకుంది. ఏంటో మరి విష్ణుప్రియ అయితే అవుట్ అయింది. ఆ తర్వాత సింగిల్ సాక్ వేసుకొని గేమ్ ఈ ముగ్గురిని కంటిన్యూ చేయమని చెప్పాడు మన బిగ్ బాస్. ఆ తర్వాత అవుట్ అయింది. మళ్ళీ లెగ్ దాచుకున్నాడని చెప్పింది. బా ఇదైతే చాలా అన్ఫేర్ డెసిషన్ అబ్బా. స్టార్ట్ అవ్వగానే నవీన్ లెగ్ దాచుకున్నాడు. అది కదా అసలైన దాచుకోవడం అంటే. యష్మి క్లాన్ అన్ఫేర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అబ్బా నన్ను అడిగితే మాత్రం. అలా ఏం లేదు. నవీన్ ఒకటి అయ్యాడు. దాని తర్వాత బజర్ మోగింది. నిఖిల్ అండ్ అబ్బాయికి ఒక్కొక్క సాక్స్ ఉంది. వాళ్ళకి హాఫ్ ఆఫ్ అమౌంట్స్ వచ్చాయి. నబీల్ ఇంకా ఆదిత్య మాట్లాడుకుంటూ మా చీఫ్ స్టాండ్ తీసుకుంటే బాగుందని బాధపడారు పాపం. సేమ్ టైమ్ లో వాళ్ళు ప్రేరణ బాధపడుతుంది వెళ్ళి కౌన్సిల్ చేశారు. సో ఇవాళ గేమ్స్ లో టోటల్ అమౌంట్ ఎంత అంటే 4,45,000. అందులో నిఖిల్ వాళ్ళ క్లాన్ వచ్చేసి 2,45,000, నైనిక క్లాన్ వచ్చేసి 75,000 అండ్ లాస్ట్ యష్మి క్లాన్ వచ్చేసి 1,25,000. సో ఇంకా పోను గేమ్స్ లో ఎంత సంపాదిస్తారో, ఏ క్లాన్ ఎంత గెలుచుకుంటారో చూడాలంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ టుమారో. అంటిల్ దెన్ బాయ్. Please do like, share, comment and also don't forget to subscribe. మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం.